మామిడికాయ ఊరగాయ. ఇది కేవలం ఒక వంటకం కాదు, మన తెలుగు వారికి ఇది ఒక ఎమోషన్. ఎండాకాలంలో ఎంతో కష్టపడి ఈ ఊరగాయని మనం ఎందుకు పెట్టుకుంటాం? ఎందుకు అంటే ఈ కాలంలో మాత్రమే దొరికే కాయలను మనం జాగ్రత్త చేసుకుంటే సంవత్సరం పొడవునా ఆ రుచిని మనం హాయిగా ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఈ ఆవకాయ మనకు ఎన్ని రకాలుగా ఆదుకుంటుందో ఆలోచించండి. ఒక రోజు వంట చేయడానికి ఓపిక లేనప్పుడు వేడి అన్నంలో నెయ్యి, ఈ ఆవకాయ వేసుకుని తింటే ఆ తృప్తే వేరు. అంతేకాకుండా ఉప్మాలోకి, దోశలోకి ఇలా ఎన్నో రకాల రుచుల్లో మనకు ఈ ఆవకాయ తోడుగా ఉంటుంది. అచ్చం అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా మన జీవితంలో అంతే. మామిడికాయ ఊరగాయ. ఇది కేవలం ఒక వంటకం కాదు, మన తెలుగు వారికి ఇది ఒక ఎమోషన్. ఎండాకాలంలో ఎంతో కష్టపడి ఈ ఊరగాయని మనం ఎందుకు పెట్టుకుంటాం? ఎందుకు అంటే ఈ కాలంలో మాత్రమే దొరికే కాయలను మనం జాగ్రత్త చేసుకుంటే సంవత్సరం పొడవునా ఆ రుచిని మనం హాయిగా ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఈ ఆవకాయ మనకు ఎన్ని రకాలుగా ఆదుకుంటుందో ఆలోచించండి. ఒక రోజు వంట చేయడానికి ఓపిక లేనప్పుడు వేడి అన్నంలో నెయ్యి, ఈ ఆవకాయ వేసుకుని తింటే ఆ తృప్తే వేరు. అంతేకాకుండా ఉప్మాలోకి, దోశలోకి ఇలా ఎన్నో రకాల రుచుల్లో మనకు ఈ ఆవకాయ తోడుగా ఉంటుంది. అచ్చం అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా మన జీవితంలో అంతే.